ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల ఫలితాలు. ఆ తర్వాత వచ్చేటటువంటి కొత్త సంవత్సరం ఏమిటంటే పరాభవనామ సంవత్సరం. పేరులోనే పరాభవం ఉంది. ఆ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయిపోయిన వెంటనే మీకు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు ఆకాశంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క గమనం అనేది అత్యంత కీలకమైనటువంటి మలుపులు తిప్పబోతుంది. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు కుంభరాశిలో రాహుతో కలిసి ఉండటం వల్ల, రవి కూడా మీనరాశిలో శనితో కలవటం వలన వృశ్చిక రాశి వారి జీవితాలలో పెను మార్పులకు సంకేతం కాబోతుందా అనేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల్లో ఉన్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ఇది మానవాళిపై, సామాజిక మార్పులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనం అనేక రకాలైనటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాల మొత్తానికి చాతుర్గ్రహ కూటములు ఇవే ప్రధానమైనటువంటి కారణాలు. అంటే కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి అంటే రాహువు, కుజుడు, బుధుడు 15వ తేదీ అంటే 14వ తేదీ వరకు రవి కూడా ఇక్కడే ఉంటాడు చాతుర్గ్రహ కూటమిలో. 15వ తేదీ నుంచి రవి మీనరాశిలోకి వెళ్తాడు. ఆ తర్వాత 16వ తేదీ నుంచి చంద్రుడు కూడా వచ్చి చాతుర్గ్రహ కూటమిలో కలుస్తాడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు, చంద్రుడు ఈ కుంభరాశిలో కలిసి ఉన్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే అంగారక దోషం అనేది ఏర్పడుతుంది. దీని వలన ప్రజల్లో ఆవేశం కానీ, అంటే వృశ్చిక రాశి వారిలో ఆవేశం కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ పెరుగుతాయి. బుధుడు కూడా ఇక్కడే ఉన్నటువంటి కారణం చేత మీకు అంటే చతుర్థ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తీసుకుంటే ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగిసిపడేటటువంటి అవకాశం కూడా ఉంది. రవి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మీన సంక్రమణం అంటారు దాన్ని. ఇక్కడ 15వ తేదీ నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే శని, శుక్రగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే రవి శనితోటి, శుక్రుడితోటి కలిసి సంచరించడం వల్ల అధికార వర్గాల్లో కూడా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వపరమైన నిర్ణయాలలో కూడా కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది.